శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం మహర్షి శ్రీ 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 సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి వారి పాద పద్మములకు నమస్కారములు. ఓం శ్రీ శివానంద స్వామి వారి పాద పద్మములకు నమస్కారము. శ్రీ అమృతానంద స్వామి వారి పాద పద్మాలకు నమస్కారము. శ్రీ చిదానంద స్వామి వారి పాద పద్మాలకు నమస్కారం తెలియజేస్తున్నాను స్వామి. స్వామి దగ్గరికి మేము నా చిన్ననాటి నుంచి నాకు 6 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి వస్తున్నాం ఇక్కడికి. అరౌండ్ 15 ఇయర్స్ అయింది. ఇక్కడ మనకి రావడం వల్ల మనకి లాభం ఏంటి అలా ఆలోచిస్తే మనకి చెప్పదలసింది ఏంటంటే, నేను వచ్చినప్పటి నుంచి మనకి అందరు ఎన్నో గురువుల దగ్గరికి వెళ్తాం, బయట ఎంతోమంది బాబాలు నమ్ముతారు కదా. అందరు బాబాలు నమ్మి అంత కోట్లు డబ్బులు ఇచ్చి మీరు చాలామంది మోసపోయారు కదా. అలా ఒక్కసారి ఈ శ్రీ శ్రీ సద్గురు శ్రీ ప్రేమానంద స్వామి గండి క్షేత్రంలో ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఇక్కడికి వచ్చి ఒక్కసారి దర్శించి చూడండి. ఇక్కడ మేము తెలుసుకుంది ఏంటంటే, మా అనుభవం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మాంసం మానేస్తే మనం ఏదన్నా ఇదవుతామా అంటే అలాగా స్వామి. మాంసం అనేది ఒక మద్యం తాగడం, చెడు అలవాట్లు అంటారు కదా, అలా మాంసం తినడం కూడా చాలా తప్పు, జీవహింస అంటారు. మాంసం తినకుండా మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా మంచి జరుగుతుంది. అలానే ఇక్కడ చాలామంది గురువులు మనకి బయట బాబాలు వీళ్ళందరూ ఏవేవో చెప్తారు, కానీ మన దేవత మాత్రం మనకి తపస్సు చేసి మనకి భగవద్గీత గురించి మనం ఎలా పడాలి, మనం పడే కష్టాలు ఇవన్నీ తప్పుదారిలో నడచకుండా మంచి నడవకనే నడిచేలాగా, మనం చేసే తప్పులేవి, మనం ఇలా మంచిగా ఉండాలని కోరుకుంటూ ప్రేమానంద స్వామి మనకు నేర్పించేది ఏంటంటే, ఇక్కడ ఒక మంచి నడవడికలో నడవడం ఎలా అనేది ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్. సత్యంలో నడవాలి, ధర్మంలో నడవాలి, ఇవి మాత్రమే చెప్తారు. కానీ మనకి ఇలా చేయండి, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి, అలా బయటలాగా ఎప్పుడు చెప్పరు. మనకి ఇక్కడ ధర్మం అనేది ఒక్కటే ఉంటుంది. ఫస్ట్ మెయిన్ మోటివ్ వచ్చేసి ఇక్కడ మొత్తాన్ని ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మేము నేర్చుకుంది ఏంటంటే, ధర్మంలో నడవడం, అధర్మం అనేది ఉండదు. మాంసం మెయిన్ ఇంటెన్షన్ ఇక్కడ తినకుండా ఉండడం, మద్యం సేవించడం, చెడు అలవాట్లకి ఆశ్రమంలోకి అలవలేదు. చెడు అలవాట్లు ఏవి మాన్పించడానికి మెయిన్ ఇక్కడ ఉన్న శ్రీ ప్రేమానంద స్వామి మెయిన్ మోటివ్, మనని చెడు మార్గం నుంచి మంచి నడవడికలోకి నడిపించడానికి. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకుంది ఏంటంటే, చెడు నడవడిక నుంచి మంచి నడవడిక ఒక్కటే నేను నేర్చుకున్నాను. అదే ఇక్కడ మనం నేర్పిస్తారు. అలాగే మనకు పురాణాల గురించి భగవద్గీత, రామాయణ, మహాభారతం ఇవన్నీ పురాణాలు ఎలా ఉంటాయో అలానే చెప్తారు మనకి. బయట మనకు చెప్పినంత కల్పితాలు అవన్నీ ఏముండవు. ఒరిజినల్ లైఫ్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ ఎలా నమ్మాలి అనేది మీకు ఒక డౌట్ అయితే ఒకసారి వచ్చి దర్శించండి గండి క్షేత్రంలో శ్రీ ప్రేమానంద స్వామి వారిని. ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీ శివానంద స్వామి వారి పాద పద్మాలకు నమస్కారం.